సమీరా ప్రేమ్ ప్రేమ్ both of you come to my cabin. ఇంటికి వెళ్ళే టైంలో నాకేంటి నువ్వు వెళ్ళరా యా ఇప్పుడే వచ్చాయి. ఒక హాఫ్ అన్ అవర్లో ఉంటాను అక్కడ. గైస్ రేపేంటో తెలుసు కదా? సాటర్డే. వీక్ ఆఫ్. రేపు వ్యాలంటైన్స్ డే గైస్. రేపు మార్నింగ్ కల్లా ఒక స్పెషల్ బ్లాగ్ సబ్మిట్ చేయాలి. టాపిక్ ఈస్ మోడర్న్ లవ్. ఈ మ్యాగజైన్ కొలాబరేషన్ ఒక మెయిన్ పబ్లిషర్ కంపెనీతో. బట్ ఇంత షార్ట్ నోటీస్లో ఎలా? ఐ నో, బట్ ఐ ఆల్రెడీ సెడ్ yes to them because I trust you guys. You both are the best writers I have. And ఈ కొలాబరేషన్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది, రికగ్నైజేషన్ వస్తుంది. సో ప్లీజ్ మేక్ దిస్ కొలాబ్ హ్యాపెన్. కానీ మేము ఇప్పటివరకు కలిసి వర్క్ చేయలేదు. అండ్ బోత్ ఆఫ్ us బిలాంగ్ టు డిఫరెంట్ టీమ్స్. ఎలా వర్కౌట్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ, దట్స్ వై ఐమ్ పేరింగ్ యూ గైస్. ఎందుకంటే మీకు డిఫరెంట్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఐఎమ్ షూర్ మ్యాజిక్ హ్యాపెన్స్ వెన్ కాంట్రాస్ట్ మీట్స్. బట్ Go home only after finishing the work. Remember, it should feel real, not a Google copy. మోడర్న్ లవా ఏమికంటే ఉన్నాడు కాబట్టి ఎన్నైనా చెప్పుద్ది. మరి మా పరిస్థితి ఏంటి? రిషి, ప్రేమ్ రిషి. హాయ్. ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా మోడర్న్ లవ్. బట్ వై us? ఆమె చెప్పింది కదా ఈ కంపెనీకి మనమే బెస్ట్ రైటర్స్ అని. యువర్ పార్ట్నర్ ఫర్ ద నైట్. మోడర్న్ లవ్ రైటింగ్ కో రైటర్. మామ మీరు స్టార్ట్ చేయండి, నాకు చిన్న బ్లాగ్ ఉంది ఫినిష్ చేసుకుని. రే మామ నువ్వు కామ్గా ఫోన్ పెట్టే, నేను వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను అంటున్నా కదా. పెట్టే. ఓకే, మనం ఎక్కువ ఓవర్ థింక్ చేయకుండా ఫాస్ట్గా రాసేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఇంట్రొడక్షన్ ఏంటంటే వాట్ ఈస్ లవ్ ఇన్ 2026. ఎలా ఉంది? వికీపీడియాలో స్టార్టింగ్ హెడ్లైన్లా ఉంది, బ్లాగ్ ఇంట్రడక్షన్లా లేదు. లవ్ ఇన్ మోడర్న్ టైమ్స్ ఎవాల్వ్ విత్ టెక్నాలజీ. ఇది ఎలా ఉంది? లింక్డ్ఇన్ పోస్ట్లా ఉంది. మనకి ఇప్పుడు పోయిటరీలు అవసరమా? అరే అసలే తక్కువ టైం ఉంది, ఏదో ఒకటి రాసి ఇంటికి వెళ్ళిపోదాం అంటే అంకల్ పెడుతుంది. ఏదో ఒకటి రాయాలంటే మనల్ని ఎందుకు పెట్టుకోవాలి? ఇంటెన్స్ని పెట్టుకుని. పాయింటే, బట్ నేను చెప్పినవేవి ఫేక్ డ్రమాటిక్ ఇమోషనల్ లైన్స్ కంటే బెటరే కదా. సో యూ థింక్ లవ్ ఇస్ ఫేక్? నాట్ ఫేక్ బట్ టెంపరరీ ఫర్ షూర్. లవ్ ఇస్ నాట్ టెంపరరీ. లవ్ టెంపరరీ అయితే జనాలంతా హర్ట్ అవ్వరు ఫర్ ద పర్సన్ దట్ దే లవ్. లైఫ్ లాంగ్ లవ్ చేస్తూ ఉండరు.
షాజహాన్, ముంతాజ్, రోమియో జూలియట్ లాంటి గ్రేటెస్ట్ లవర్స్ కూడా ఉండరు. మీనింగ్ అండ్ పర్స్పెక్టివ్ చేంజ్ అయి ఉండొచ్చు బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ జనరేషన్, బట్ ఫీల్ అండ్ డెప్త్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ద సేమ్. లవ్ ఇస్ డివైన్. యా, నువ్వు చెప్పింది కరెక్టే. ఐఎమ్ సారీ. ఓకే, అయితే మనం కొంచెం ఆలోచించి ఈ ఫ్యాన్సీ లంచ్ ఏం కాకుండా కొంచెం ఆనెస్ట్గా రాద్దాం. గుడ్. ఓకే. ఇందాకేమన్నావు? నేనేమన్నా? అదే ఇందాక లవ్ గురించి క్లాస్ బిగినప్పుడు ఏదో అన్నావు కదా. లవ్ ఇస్ నాట్ టెంపరీ అన్నా. దాని తర్వాత అదే మీనింగ్ అండ్ పర్స్పెక్టివ్ చేంజ్ అయింది బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ జనరేషన్ అని. ఎగ్జాక్ట్లీ. అంటే అంటే ఈ జనరేషన్ ఫాస్ట్ అవడం వల్ల లవ్ చేంజ్ అయింది. అంటే జనరేషన్ స్లోగా ఉన్నప్పుడు, టెక్నాలజీ లేనప్పుడు, బ్యాక్ దెన్ వెన్ పీపుల్ వర్ యాక్చువల్లీ లవింగ్ ఈచ్ అదర్, అంటే వాళ్ళకి లవ్ నిజంగా డివైన్గా ఉన్నప్పుడు. సో సో లెట్స్ స్టార్ట్ విత్ వెన్ లవ్ యూస్ టు బి స్లో, అండ్ దాట్స్ అవర్ ఫస్ట్ లైన్. ఏమంటావు? ఇంట్రెస్టింగ్. మన బ్లాగ్ అప్రూవ్ అవ్వాలంటే మనం కొంచెం ఆనెస్ట్గా మాట్లాడుకోవాలి. స్ట్రేంజర్స్తో ఆనెస్ట్గా ఉండడం రిస్క్ ఏమో. మనం రైటర్స్, ఇవన్నీ పట్టించుకుంటూ పోతే రాయలేం. మనం మ్యాజిక్ క్రియేట్ చేయాలంటే కొంచెం ఓపెన్గా మాట్లాడుకోవాలి. లెట్స్ స్టార్ట్. లెట్స్ స్టార్ట్. సో లవ్ ఇది వరకు ఎలా ఉండేది అన్న పాయింట్ మీద స్టార్ట్ చేద్దాం. పర్ఫెక్ట్. లవ్ లెటర్స్ కోసం ఎదురు చూస్తూ ఉండడం, కాల్ కోసం వెయిట్ చేయడం, కనీసం ఒక్కసారి చూస్తే చాలు అని ఒకరి కోసం ఒకరు పరితపించడం, ఒకరినొకరు కలుసుకోవడానికి ఎవ్రీడే వెయిట్ చేయడం, స్టిల్ ప్రాణంగా ప్రేమించుకోవడం. వావ్. బట్ లవ్ టుడే హ్యాపన్స్ ఇన్ సెకండ్స్ కదా. యా, స్టోరీకి రిప్లై ఇవ్వడంతో స్టార్ట్ అవుతుంది. దెన్ లేట్ నైట్ టెక్స్టింగ్, డేట్ నైట్స్, వీడియో కాల్స్, అండ్ దెన్ కమ్స్ గొడవలు, ఈగో, బ్రేక్స్, బ్రేకప్స్. అసలు జనాలు ఇప్పుడు నిజంగానే లవ్ చేసుకుంటున్నారంటావా? ఒంటరిగా ఉండలేక ఒకరితో ఒకళ్ళు ఉంటూ లవ్ చేసుకుంటున్నట్టు ప్రిటెండ్ చేస్తున్నారా? ఆలోచిస్తే అదే నిజమనిపిస్తుంది. పీపుల్ ఆర్ వెరీ స్కేర్ టు బీ అలోన్. లవ్ యూస్ టు బి సింపుల్ అండ్ బ్యూటిఫుల్. బట్ నౌ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ హార్డ్. I think it's because of the social media. People just have too many options. Everything is also very easy and accessible. Agreed. ఏదేమైనా లవ్ still feels the same. True. But even in this fast world, love still feels the same.
అమ్మయ్యా. మొత్తానికి ఫస్ట్ పేర్ అయిపోయింది. యా, గుడ్ జాబ్. 10 అయిపోయింది. బ్రేక్ తీసుకుందామా? ఏంటి అప్పుడే బ్రేకా? కొంచెం గ్యాప్ తీసుకుంటే ఫ్రెష్ థాట్స్ వస్తాయి కదా. ఓకే, ఎలానా మనకి హోల్ నైట్ ఉంది రాయడానికి. కాఫీ? ఓకే. ఇదిగో తీసుకో యువర్ థ్యాంక్ కాఫీ. యూ. అవును, నేను నీ రైటింగ్స్ చూశాను. యు రైట్ లైక్ సమ్వన్ హూస్ హార్ట్ బ్రోకెన్. నేను నీ బ్లాగ్స్ చూశాను. యూ రైట్ లైక్ సంబడి హూ స్టిల్ టెక్స్టింగ్ దర్ ఎక్స్. వాట్? నో. చూసావా ఎమోషన్ ఎంత బాగా వచ్చిందో? ఇదే ఎమోషన్ మెయింటైన్ చేసి బ్లాగ్ తొందరగా అయిపోద్ది. కాఫీ. మచ్ నీడెడ్. ఇంక స్టార్ట్ చేద్దామా? నేను వెళ్ళి ల్యాప్టాప్స్ తీసుకొస్తా. ఇంకొంచెం సేపు బ్రేక్ తీసుకుందాం కదా ప్లీజ్. అబ్బా, ఇందాక బ్రేక్ అంటే వద్దన్నావు. అదప్పుడు. సరే. రైటింగ్ విత్ కాఫీ అండ్ ద వీకెండ్ నైట్. ఛా, అందరూ వీకెండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూడు ఆఫీస్లో ఎలా స్టక్ అయినామో. ఇట్స్ ఓకే. రేపు మన బ్లాగ్ అప్రూవ్ అయిందనుకో, మనం వాళ్ళకంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. స్టిల్ కొంచెం బోర్ కొడుతుంది అండ్ కొంచెం ఆకలి కూడా వేస్తుంది. నీ దగ్గర బైక్ ఉందా? ఉంది. అయితే బయటకి ఏమైనా తినేసొద్దామా? బయట ఇంకా వర్షం పడుతుంది. అవును కదా. ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెడదాం. బెస్ట్. ఏంటంటో? పిజ్జా. పర్ఫెక్ట్. ఆర్డర్. ఫుడ్ వచ్చేలోపు ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేద్దామా? లైక్ మనకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో చిన్నప్పుడు ఇంట్లో బోర్ కొట్టిన ప్రతిసారి మా తాతయ్య మా కజిన్స్తో గేమ్ ఆడిపించేవారు. యూనా ట్రై? చెప్పు చూద్దాం. మనకు అస్సలు రానిది, మనం ట్రై చేయడానికి భయపడేది, అలా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు నాకు డాన్స్ రాదు, అలా నీకు కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా. అవి కలిసి చేయాలి టుగెదర్. రానిది ఎలా చేస్తాం చెప్పు? అందుకే ఫన్. ఇప్పుడు నీకేం రాదో చెప్పు. పోనీ నీకేం చేయాలంటే భయం వేస్తుందో చెప్పు. మేబీ పుషప్స్. పుషప్స్ బాగుంది. డాన్స్ అండ్ పుషప్స్ పర్ఫెక్ట్. ప్రేమ్ అవసరమా? దా, బాగుంటుంది, ట్రై చేద్దా. లైక్ దిస్ రైట్? అలా కాదు, ఇదిగో ఇలా మెజర్ చేసి ఇలా. ఓకే ఓకే గాట్ ఇట్. 1 1 2 3 5 7 10. Yes, I did it. ఇప్పుడు నీ టర్న్. లెట్స్ డాన్స్. At your own risk. పదా.
అమ్మా పర్లేదు, బాగానే డాన్స్ చేసావు. తెలుసు, అందుకే రెగ్యులర్గా డాన్స్ బా हाँ भैया मैं आ गया. అమ్మా చాలా అలసిపోయాం కదా. కోకిటివు. థ్యాంక్ యూ. టూ స్ట్రాంగ్. క్విక్ క్వశ్చన్. అడుగు. వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ? గుడ్ క్వశ్చన్. మరి ఆన్సర్ చెప్పు. టైం తీసుకొని. నా దృష్టిలో లవ్ అంటే భరించడం, నో మ్యాటర్ వాట్ వాళ్ళ కోసం నిలబడటం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 20 years తర్వాత మా వైఫ్ వచ్చి ఐ కాంట్ వాక్ అంటే హ్యావ్ టు బీ దేర్ ఫర్ హర్ కదా. సో ఫర్ మీ లవ్ ఈజ్ యాక్సెప్టింగ్, స్టేయింగ్ అండ్ బీయింగ్ దేర్ ఫర్ హర్ నో మ్యాటర్ వాట్. సో యా, ఐ థింక్ దట్ ఈస్ లవ్ ఫర్ మీ. సో ప్రేమిస్తే బాగా ప్రేమిస్తాడనమాట. వావ్, ఐఎమ్ ఇంప్రెస్డ్. బాగుంటుంది కదా ఆ ఫీలింగ్. ఆయన చాలాసార్లు గమనించాను. నువ్వు ఆఫీస్లో ఎందుకు ఎవరితో మాట్లాడావు? భయం నాకు. మనుషులంటే భయం, కేయోస్ అంటే భయం, ఆల్మోస్ట్ అన్నీ భయమే. అంటే ఇదివరకు ఇలా ఉండేదాన్ని కాదు, బట్ సమ్మన్ టోల్డ్ మీ ఐఎమ్ నాట్ ఎనఫ్ అని. అప్పటి నుంచి నేను ఎవరితోని మాట్లాడను. అందుకే వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ రైట్. యువర్ ఎక్స్? నా ఎక్స్ అయితే నేను ఐమ్ టూ మచ్ ఫర్ హర్ అని చెప్పింది. నీకోటి చెప్పనా? మనకి రాసి పెట్టిన వాళ్ళు వచ్చేంత వరకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. సినిమా డైలాగులు. హలో, మనం వెళ్ళి బ్లాగ్ ఫినిష్ చేయాలి. టైం చూడు, పద. చలో. Written by Samira and ప్రేమ్. Prem Rishi, who finished this blog before sunrise. Thank God. We finally did it. నైట్ ఎట్లా గడుస్తుందా అనుకున్నాను, బట్ వి సర్వైవ్డ్. అసలు బ్లాగ్ రాసినట్టే అనిపించలేదు. And we made memories. Yeah, it was fun. రేపు నీ ప్లాన్స్ ఏంటి?
రిషి రిషి ఇస్ ఇట్ డన్? యా. సరే మీరు వెళ్ళేమన్నా తినేసి రండి, నాకు మెయిల్ పంపించండి, ఐ రీడ్ ఇట్. నువ్వు సెండ్ చేయి. నువ్వేగా బ్లాగ్ స్టార్ట్ చేసింది. యోని సెండ్. స్ట్రేంజ్ కదా, నేను నైట్ వరకు మన పేర్లేంటో కూడా తెలియదు. ఇప్పుడు ఇలా కాఫీ తాగడానికి వచ్చాం. ఆల్ థ్యాంక్స్ టు అవర్ మేనేజర్. ఈ బ్లాగే లేకపోయి ఉంటే మనం కలిసేవాళ్ళమే కాదు. ఆనెస్ట్లీ స్టార్టింగ్లో నువ్వు కొంచెం ఓవర్ అనిపించావు. ఓరా? నేనా? అంటే ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ లిటిల్ అనాయింగ్ కూడా అనిపించావు. నువ్వు కూడా నాకు యాటిట్యూడ్ కొనేలాగే అనిపించు. అనిపించడం ఏముంది, ఐ యామ్. బట్ మన మేనేజర్ వల్ల వీ హ్యాడ్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ మెమొరబుల్ నైట్. ఎగ్జాక్ట్లీ. లేకపోతే నేను ప్రతి వీకెండ్ లాగా మా మగ సచినులతో తాగి పడిపోయేవాడిని. ఐఎమ్ గ్లాడ్ దట్ షీ అసైన్ బోత్ ఆఫ్ us. ఒకవేళ నెక్స్ట్ టైం బ్లాగ్ అప్పుడు కూడా నా పేరు అసైన్ చేస్తే? ఇప్పటి నుంచి నేను రాసే ప్రతి బ్లాగ్కి నువ్వే నా కోరైటర్. ఓకే డన్. మరి మేనేజర్ అసైన్ చేసేదాకెందుకు? మనమే స్టార్ట్ చేసేద్దాం. ద స్ట్రేంజర్స్ హూ టర్న్డ్ ఇంటూ ఫ్రెండ్స్ బిఫోర్ సన్ రైజ్. ఎలా ఉంది టైటిల్? ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది. ఐ లైక్ ఇట్. బట్ నువ్వైతే 40-year-old అంకుల్ లానే డాన్స్ చేసావు. అది చాలా ప్రీమియం డాన్స్ అమ్మా. నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అది చూసినందుకు. Love used to be slow, letters took days, calls were rare, and meeting someone meant waiting for right moment. Today, love happens in seconds. A reply to a story, a late night text, a random hey that changes everything. But even in this fast world, love still feels the same. Real love is not always aesthetic. Sometimes it's just two people trying to understand each other better every day. The truth is, love is not just a feeling. It's a choice you make daily. To care, to respect, to grow together instead of growing apart. At the end, love is simple. It's about finding someone who feels like home even when the whole world feels temporary. ప్రేమ్, బ్లాగ్ అప్రూవ్ అయింది. కంగ్రాచులేషన్స్. తప్పుగా అనుకోవద్దు. ఈవెన్ ఐ లైక్. ఇంకా స్టార్ట్ అవుదామా? భయ్యా, ఐల్ పే ద బిల్. ఓకేనా? నో చిల్. కాఫీ కదా. ఐల్ పే. ఓకే, లెట్స్ డూ దిస్ థింగ్. విల్ స్ప్లిట్. బ్లాగ్ కూడా స్ప్లిట్ చేసే రాసుకున్నాం కదా, కో రైటర్. నాకు కూడా. సార్, ఈరోజు వ్యాలంటైన్స్ డే అని కపుల్స్కి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం సార్. బట్ కపుల్సే మేము కపుల్సే. ఓకే సార్. ఒకసారి మెనూ ఇస్తారా? మనం కపుల్స్ కాదుగా, ఎందుకు చెప్పా? ఫ్రీ ఫుడ్ వద్దా? కప్లే. తెలియదు.